రూపంలో ఒక ఉపదేశం, కథ రూపంలో ఒక నీతిని చెప్పడంలో తప్పులేదు. అలాగున ఒకరోజు ఒక వ్యక్తి తన సొమ్ము చేత పట్టుకొని వచ్చి తన గ్రామం నుంచి పట్టణానికి వచ్చి తనకు కావలసిన సరుకులు కొనుటకు ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రయాసతో తన సంత అంతటినీ చేసుకున్నాడు. బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. గందరగోళం, అల్లరి, హడావుడి ఇలాంటి మధ్యలో అతడు తన ఊరి బస్సు ఎక్కడుందో గుర్తుపట్టలేకపోతున్నాడు. అనేక బస్సులు నల్లటి రంగులో ఉండి ఎర్రటి బోర్డు వేసుకొని వారి ఊరి పేరే చెబుతూ వెళ్తుంది బస్సు, రండి రండి అని అనేక మందిని ఎక్కించుకుంటూ వెళ్తున్నారు. ఇలాగూ అనేక బస్సులు వస్తున్నాయి. కానీ ఒక బస్సు అది పచ్చగా తెల్లని బోర్డు రాసుకొని స్వచ్ఛంగా తమ ఊరి బస్సు వస్తుంది. ఈ నల్లని బస్సులు దొంగల ముఠాల బస్సులు. మనుషులనందరినీ ఎక్కించుకొని వేరే మార్గమున తీసుకొని పోయి అడవిలో దించివేసి తమ సరుకులను, తమ ధనమునంతా దోచుకొని వెళ్ళిపోతున్నారు. వారిని ఆ మార్గ మధ్యలోనే అలాగ వదిలేసి నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయారు. ఇలాగుననే ఈ వ్యక్తి కూడా బస్సు కోసం ఎదురు చూస్తూ ఏ బస్సు ఎక్కాలా అని కన్ఫ్యూజన్లో నిలిచి ఉన్నాడు. ఇంతటితో రాగానే మరో బస్సు పచ్చని తెల్లని అక్షరాలతో కనపడింది. ఇదేంటి ఇలా ఉంది అని అనుకున్నాడు. అన్ని బస్సులు రంగురంగులతో వెళ్ళిపోయాయి, ఇదేంటి ఇంత కామన్గా ఉంది, ఇది కాదేమో, ఇది అవునేమో అన్న సందిగ్ధంలో ఆ వ్యక్తి అలాగూ నిలిచిపోయాడు. ఈ కథ నేను ఇంతటితో ఆపుతున్నాను. అవును, యథావిధిగా ఆలోచన చేస్తే మనము కూడా మన ఊరి నుండి సంత చేసుకునే ఈ సంతలోకానికి వచ్చాం. ఈ లోకంలో మనకు కావలసినవన్నీ తీసుకుంటున్నాం. అయితే తిరిగి వెళ్ళేటప్పుడు మన ఊరి బస్సు మనం మర్చిపోతున్నాం. మన ఊరి బస్సు మనము మర్చిపోతే ఎంత అవివేకులమో కదా, ఎంత అజ్ఞానులమో కదా. ఎలా వచ్చామో అలా వెళ్ళటం మనకు తెలియకపోతే ఎలా? పరలోకము నుంచి, తండ్రి యొద్ద నుంచి, ఆదాముకి ఇచ్చిన ఏదేనులో నుంచి, పరదైసు స్థానమందు నుంచి మనము వచ్చి ఉండగా తిరిగి పరదైసుకే వెళ్ళే బస్సు మనం చూడాలి. కానీ పాతాళమునకు వెళ్ళే నల్లటి బస్సులు, ఎర్రటి రంగులో అక్షరాలు ఉన్న ఆ పాతాళపు కటిక చీకటి నిత్య నరకాగ్నిని చూపిస్తున్న దొంగల ముఠాతో వచ్చిన సాతాను బస్సులు ఎక్కితే పోయేది నిత్య నరకాగ్నియే కదా, పాతాళ లోకమే కదా. వాడు నిన్ను ఎక్కించుకొని నిర్ఘాంతమైనటువంటి ప్రాంతంలో వదిలిపెట్టి కటిక చీకటిలో నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. ఇది దొంగల ముఠ అని ఎరగలేకపోతున్నావా? నీవు వచ్చిన మార్గము నీవు మరచిపోతే ఎలాగా? ఈ లోకానికి దేవుడు నిన్ను పంపిస్తే తిరిగి మరలా ప్రభు పిలుస్తున్నాడు, మర్చిపోతారేమని, మార్గం మరిచిపోతారేమని. నరులారా తిరిగి రండని ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుపును వినలేకపోతే బస్టాండ్లో గందరగోళంలో, కేకల మధ్యలో, హడావుడి మధ్యలో నీవు నీ ఊరి పేరు మరిచితే ఎలా? నీ తండ్రి ఇంటిని మరిచితే ఎలాగూ? ఇది మంచిది కాదు కదా. అవును, దైవ గ్రంథంలో కూడా ఇలాగుననే రాయబడి ఉన్నది. అదేమిటి అంటే, బుద్ధిహీనులు ఇలాగుంటారంట. ఊరికి పోవు త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు అని 15వ వచనం ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ఊరికి పోవు త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. అవునా?
ఊరికి పోవు మార్గము నువ్వు ఎరగకపోతే నీకంటే బుద్ధిహీనుడు ఎవరైనా ఉన్నారా? ఈ లోకంలో రంగుల అంగళ్ళను చూసి తణుకు మినుకులాడేటటువంటి ఈ లోక నాట్యాలను చూసి, అవి పాడే పాటలను చూసి, వేసే వేషాలను చూసి, చేసే వికృతాలను చూసి అది ఆనందం అనుకుంటే ఎలాగా? అదే మార్గమని నిజ మార్గాన్ని మరచిపోతే ఎలాగా? అలాగూ కాదు. అందుకనే సంతకు వచ్చిన ఒక ఆయన అన్నీ కొన్నాడంట, కానీ ఆ కూరల్లో వేసే అతి ముఖ్యమైన ఉప్పు కొనడం మర్చిపోయాడంట. ఉప్పు ఎంత అవసరము కదా! సంతలోకానికి వచ్చి అవసరమైనది మర్చిపోతే అట్టివాడు బుద్ధిహీనుడు కాదా? అందుకనే చాలా పాత పాట ఇలా పాడేవారు. సంతలోకమొచ్చినావు, సారమైనది మరచినావు, ఆగి ఆలోచించవా ఓ నరుడా, ఈ సంత ఎంత కాలముండును. సంతలోకమొచ్చినావు, సారమైనది మరచినావు, ఆగి ఆలోచించవా ఓ నరుడా, ఈ సంత ఎంత కాలముండును, ఈ సంత ఎంత కాలముండును. సంతనే అంతా అనుకుంటే ఎలా? ఈ సంతలోకానికి వచ్చిన నీవు విలువైనది మరిచిపోతే ఎలాగూ? కావున తమ ఊరి త్రోవను మరచిపోయినటువంటి వారు మరచిపోయి వేరొక మార్గాన వెళ్ళిపోతే ఎలాగూ? అటివారు బుద్ధిహీనులని దేవుని వాక్యం సెలవిస్తుంది. బుద్ధిహీనులు పాతాళములోనే కనబడతారు. బుద్ధిహీనత అక్కడ పాతాళ లోకములో, అక్కడ జ్ఞానమైనను లేదు అని రాయబడి ఉంది. అట్టి బుద్ధిహీన స్థానమునకు, పాతాళ మార్గమునకు వెలుదువా? ప్రభు ఈరోజు పిలుస్తున్నాడు. ఒక మంచి కండక్టర్గా దేవుని సేవకులు నీ ఊరి పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. పరదైసులకు రండి, పరలోకమునకు రండి అని బస్సులో కండక్టర్ పిలిచినట్టుగా పిలుస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు డ్రైవింగ్లో కూర్చొని ఆ పరలోక పట్టణానికి బస్సును తీసుకుని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు? ఆలోచన చేస్తూ అనుమానంతో బస్ షెల్టర్ దగ్గర ఇంకెంతకాలము వేచి ఉంటావు? ఎండకు ఎంతసేపు అలాగూ దప్పిక చేత ఉంటావు? రా, దప్పిగొను వారలారా, దాహమును తీర్చుకోండి. చల్లని ప్రయాణాన్ని ప్రారంభించటానికి ప్రభు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇదివరకే బస్సు ఎక్కితివా? కిటికీలో నుంచి వేరే బస్సులను చూడకు. అవి వెళ్తున్న స్పీడును, అందులో వినపడుతున్న అల్లర్లను, రంగురంగుల వైభోగాలను చూసి నేను వేరే బస్సు ఎక్కానేమో అని అనుకోవద్దు. ముందున్న డ్రైవర్ యేసయ్య అని చూడు. నీతో మాట్లాడుతున్న సేవకులు పరలోకానికి నేను పిలుస్తున్నవారని జ్ఞాపకం చేసుకో. నీతో కూర్చున్న వారితో సహవాసం చేయి. పరలోక ప్రయాణం సంభరముగాను, పరలోక ప్రయాణం సంతోషముగాను, ఆనందముగాను వెళ్తుంది. ఆ బస్సు లోయల గుండనే వెళ్ళవచ్చు. ఆ బస్సు చీకటి సొరంగాల గుండనే వెళ్ళవచ్చు. ఆ బస్సు అనేకమైన మార్గములను తిప్పుతూ వెళ్ళవచ్చు. కానీ అరణ్యములో త్రోవను కలగచేవాడు ఆయనేని గుర్తుపెట్టుకో. గమ్యస్థానం రానే వస్తుంది. గమ్యస్థానం వచ్చినప్పుడు సేద తీరుదువు గాని, గమ్యస్థానమును చూచినప్పుడు ప్రయాసంతా మర్చిపోదువు కానీ, సంతోషదాయకమైన ఉల్లాసభరితమైన ఆ పరలోక పట్టణానికి ప్రయాణికుడుగా, యాత్రికుడా సంబరముతో ప్రభుతో కలిసి ప్రయాణం చేయి. అటు కృప నీకును నీ కుటుంబమునకును దయచేయునుగాక. ప్రియ తండ్రి, స్తోత్రం. మాటలు దీవించండి. విన్నవారి హృదయాలు కార్యం చేయమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.